ఆసక్తితో ఉన్నారు. మేడం దుర్గా భాస్కర్ గారు. దుర్గా భాస్కర్ గారు అనగానే రేడియోలో వారి పాట, వారి మాట, వారి పరిపాలనా దక్షత, వీటన్నింటికి దుర్గా భాస్కర్ గారు మరో పేరు. నమస్కారం అండి దుర్గా భాస్కర్ గారు. నమస్కారం అండి. మిమ్మల్ని మా శ్రోతలకి ఈ కార్యక్రమం ద్వారా నేను కలపగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మార్చి నెల అనగానే మహిళల మాసం. మీరు మహిళల ప్రతినిధిగా కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవాలను జరుపుకుంటూ ఉన్నది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మీరు మొట్టమొదటి అడుగుపెట్టి మీ ఆకాశవాణి సేవలు ప్రారంభించి, సర్వీసు ప్రారంభించి, మరలా ఆకాశవాణి నుంచి తుదిగా మీరు సెలవు తీసుకున్నారు. అంటే మీరు పూర్తిగా సెలవు తీసుకోలేదు, ఎప్పటికీ మీరు ఆకాశవాణితో మమేకమై ఉంటారు. ఇటువంటి మిమ్మల్ని మా శ్రోతలందరూ మీ జీవిత విశేషాలు తెలుసుకోవడానికి కొంచెం మీరు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొట్టమొదట మీకు, ఆల్ ఇండియా రేడియో సిబ్బందికి, తర్వాత శ్రోతలకి కూడా అందరికీ నమస్కారం. ఈ వారం అతిథి అనేటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఎంచుకోవడం, నేను పరిచయ కార్యక్రమంలో పాల్గొనడం అనేది, ఈ అర్హత ఎలా వచ్చింది అంటే రెండో ఆలోచన లేకుండా నా తల్లిదండ్రులకే చెందుతుంది. ఇది చాలా గొప్ప విషయం. మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పించినటువంటి విద్యాబుద్ధులు, వాళ్ళు నేర్పించినటువంటి సంగీత సాహిత్యాలు, వారు నేర్పించినటువంటి పరిపాలనా దక్షతనండి మీరు అన్నట్టు, అన్నీ కూడా నా తల్లిదండ్రులకే చెందుతాయి. వాళ్ళ తూచా తప్పకుండా వాళ్ళని పాటించడం ఒక్కడే నేను చేసినటువంటి పని. వారి పేర్లు చెప్పండి. నాన్నగారు ఈదర నాగరాజు గారు అన్నామలై యూనివర్సిటీ చిదంబరంలో సంగీత భూషణం పట్టభద్రులు. ఆయన కర్ణాటక సంగీతం అక్కడ నేర్చుకున్నారు. ఇప్పుడు 1930 ప్రాంతాల్లో అప్పటికే. అయితే చెన్నై రేడియో స్టేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాన్నగారు రేడియోలో పాడుతున్నారు. చెన్నైలో పాడేవారు, ఆ తర్వాత విజయవాడలో పాడారు, ఆ తర్వాత హైదరాబాద్ లో పాడుతూ వచ్చారు. మా అమ్మగారు కూడా ఈ లలిత కళల రంగా చాలా ప్రవేశం ఉన్నవారు. హార్మోనియం వాయించేవారు, వీణ వాయించేవారు, కొద్దిగా నాకు వీణ నేర్పించారు, నాన్నగారు గాత్రం నేర్పించారు. ఇంకా వాళ్ళకున్న క్వాలిటీసే నాకున్నవి అని చెప్పుకోవాలి. అందుకే నేను మొదట చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ వాళ్ళకే, అన్ని వాళ్ళవే నాకు. అంటే మరి మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు? చెల్లి తమ్ముడు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో, మా చెల్లెలు కూడా ఇక్కడ పాడుతుంది, తను కూడా మంచి కళాకారిణి, ఝాన్సీ రాణి. మా తమ్ముడు శివాజీ. వాళ్ళిద్దరు కూడా నాకు నా ఉద్యోగ నిర్వహణలో ఎంతో సహాయం చేశారు. నా తల్లిదండ్రులాగా చాలా మోరల్ సపోర్ట్ అనడం, ఇంకా కావలసినవన్నీ కూడా అనమాట. వాళ్ళిద్దరినీ చాలా గర్వంగా చెప్పుకుంటా అనమాట. అలాగే మిగతా బంధువులు, మా మరదలు కానివ్వండి, మా మరిది గారు కానివ్వండి, వాళ్ళు కూడా. ఇంకా అలాగే మా అత్తగారింటి వారు, మా అత్తగారు, మా ఆడపడుచులు, మా వారు అందరూ కూడా అనమాట. ఇదొక పెద్ద అదృష్టం. కుటుంబంలో అటుపక్క ఇటుపక్క కూడా నేను ముందుకు రావడానికి వాళ్ళు చాలా దోహదం చేశారు. నా ప్రతిభ కాదు ఇది అని నేను తప్పకుండా చెప్పాలి. అంటే మీ విజయాల వెనుక ఇంతమంది ఉన్నారు. ముఖ్యంగా అమ్మ నాన్న ఉన్నారు. వారు నేర్పించిన విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, కళలన్నింటిలోనూ గొప్ప ప్రవేశమే కాదు, ప్రావీణ్యం కూడాను మీరు సంపాదించడానికి చాలా సంతోషం. వారికి ఒకసారి మనం అందరం నమస్తే చెప్తూ ఉన్నాము. మొట్టమొదట నేను అమ్మకి నాన్నకి నమస్కరిస్తున్నాను. అమ్మ మాట ఎంతో అందము, మా అమ్మ మనసు మంచి గంధము, ఒక చెంప సంగీతం, ఒక చెంప సాహిత్యం, ఏకమ్మై సుధలు కురియు వాణి వీణలే. అమ్మ మాటలో సాహితీ నిండు పున్నమి, అమ్మ పాట సంగీతము పండు వెన్నెల. అమ్మ మాట ఎంతో అందము, అమ్మ మనసు మంచి గంధము. అమ్మ ముద్దు చల్లన, అమ్మ సుద్దు తెల్లన, అమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు. అమ్మ మించి లేదు వేరొక్కటి జగము, అమ్మ మించి లేదు కనరాదు దైవము. అమ్మ మాట ఎంతో అందము, అమ్మ మనసు మంచి గంధము. ఈ పాట 1950-60ల మధ్యన ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో వింజమూరి లక్ష్మి గారు చిన్నపిల్లల కార్యక్రమంలో నేర్పించినప్పుడు నేర్చుకున్నాను నేను.
అప్పటి ఆ పాట అయితే నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే, మీరు అమ్మ నాన్న గురించి ముందు చెప్పారు, అమ్మ మీద మీరే రాసిన పాట ఏమో అన్నంతగా నాకు మీ గుండె లోతుల్లో నుంచి అది అలా వచ్చింది. కొన్ని రాయడం కూడా జరిగింది, తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు ఎందుకంటే ఆకాశవాణి ప్రభావం, తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉందో ఆకాశవాణి ప్రభావం నా మీద చిన్నప్పటి నుంచి ఉంది. అక్కడే అందులో తల్లిదండ్రులు ఏం చేస్తే ఈ రెండు లింక్ అనమాట. నేను బడికి వెళ్ళేటప్పుడు, బయటి నుంచి వచ్చేటప్పటికి మధ్యాహ్న కార్యక్రమాల్లో ఏదైనా పాటలు వస్తే అమ్మ రాసి పెట్టేది నా కోసం. అమ్మ ఈ పాట వచ్చిందమ్మా ఇలా చూన్ అని చెప్పేసి అలా నేర్చుకున్నాను అనమాట. రేడియోలో వచ్చే పాటలన్నీ అమ్మ మీకోసం మరి ఇప్పుడు ఇగో ఈ పాటలన్నీ అలాగే, ఇంకా అలా లెక్కలేవు, సో మెనీ సాంగ్స్ అన్నమాట, చాలా అన్నమాట. అయితే నాన్నగారు ఏం చేసేవారు, నాన్నగారు సంగీత విద్వాంసులు, బయట చాలా మంది శిష్యులు ఉండేవారు. అసలు చిన్నప్పుడైతే నాకు ఇంట్లో అందరూ వాళ్ళ శిష్యులే నేర్చుకునేవారు. దేశపతిరాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, పంతులు గారు, వాళ్ళు వీళ్ళని చాలా మంది ఇంట్లోనే ఉండిపోయేవారండి. అక్కడే అమ్మ వంట చేసేది, అక్కడే భోజనం, అక్కడే గురుకుల వాసన లాగా అలా అనమాట. అప్పటి నుంచి అదే వాతావరణం. నాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వయసు ఉన్నప్పుడే నాన్నగారు రాత్రిపూట సాధకం చేసుకునేటప్పుడు కర్ణాటక సంగీతం, ఆ సాధకం అయిపోతోంది అనేటువంటిది, ఏ రాగం పాడతారు అవన్నీ కొంచెం గ్రహించేదాన్ని అప్పటికి, పేర్లు తెలియకపోయినప్పటికీ కూడా. ఆ మధ్యమావతి రాగం చివరి పాడి ముగిస్తారు సాధారణంగా కర్ణాటక సంగీతంలో. అది పాడుతుంటే అమ్మతో చెప్పేదాన్నట, నాన్నగారి సాధకం అయిపోయింది, చివరి రాగం పాడారు, ఇంకా భోజనాలు చేద్దాం అనేది అన్నట. అప్పటికి 3-4 ఏళ్ల వయసు అనమాట. అంటే అప్పటికి మీకు సంగీత జ్ఞానం అంటే ఆ వినడం, గ్రహించడం, దాచుకోవడం, అది అలా అలవడింది అనమాట. మొదట మనకి 24 గంటలు సంగీతం వాతావరణమే కదా, అందుకే వాళ్ళ మూలంగానే అనమాట. సో అలాగా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇలా రేడియోల నుంచి చాలా వరకు లలిత గీతాలన్నీ నేర్చుకోవడము, తర్వాత వేరే స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు వేరే పాటలు వింటాం. ఇలా ఇప్పుడు సమరస భావన భారత సామ్రాజ్య స్వీకృత కరయువనీశ జయ హే జయ హే జయ హే. ఇదేమిటంటే శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి ఒక దేశభక్తి గీతం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇదొక తరహా. ఇప్పుడు అలా కాకుండా ఇంద్రనీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్యనయ ప్రమేయవ కేంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వై సన్నుత జగద్ద నందకారక. ఇది శాస్త్రీయం. అంటే మీరు లలిత గేయాలు, దేశభక్తి గేయాలు అలా ఉంచి శాస్త్రీయ సంగీతం కూడాను, అలాగే మీరు జానపద గేయాలు కూడా చాలా అలాగే. ఇప్పుడు కర్ణాటక సంగీతంలో బిల్హరి రాగంలో ఒక కీర్తన, అది నేను పాడినప్పుడు గురువులు వాళ్ళు చాలా మెచ్చుకునేవారు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. తొలి జన్మమున జయుదుడుకు రామ తొలి జన్మమున జయుదుడుకు తెలిసెను రామ తొలి జన్మమున జయుదుడుకు. ఇది ఫైనల్ ఇయర్ డిప్లొమా చేసినప్పుడు సంగీతంలో ఎగ్జామ్ లో పాడవలసి వచ్చింది, పాడమన్నారు, చాలా మెచ్చుకున్నారు. అప్పుడు నా నాన్నగారు నేర్పించిందే అన్ని కూడా. నాన్నగారు వాగ్గేయకారులు, చాలా కీర్తనలు రాశారు. అయితే మేడం మీ చదువు అంతా ఎక్కడ జరిగింది? మీరు పుట్టింది ఎక్కడ? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. అక్కడే బాల్యం, అక్కడే చదువు, కాలేజీ చదువు, బిఎస్సీ అయ్యే వరకు అంతా అక్కడే. సెయింట్ తెరీసాస్ స్కూల్, సెయింట్ తెరీసా కాలేజ్ అన్నమాట. నేను అక్కడ చదువుకోవడం నాకెంత సంతోషం, గర్వకారణమో, అలాగే ఆ సంస్థ కూడా అలా భావిస్తున్న విషయం నాకు 1993లో వారు ఒక లేఖ ద్వారా తెలియజేశారు. విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు వారికి తెలిసింది, మన స్కూల్లో చదువుకున్న అమ్మాయి, మన కాలేజీలో చదువుకున్న అమ్మాయి ఇప్పుడు ప్రథమ మహిళ. 1948వ సంవత్సరం మొదలు పెట్టినటువంటి విజయవాడ రేడియో కేంద్రంలో 93 వరకు, 1993 వరకు అందరూ పురుషులే, అందరూ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళందరూ. కానీ నేనే మొట్టమొదటి. ఆ రోజు ప్రెస్ వాళ్ళు అదే రాస్తూ ఉండేవారు, మొట్టమొదటి మహిళ అని చెప్పి. సో వాళ్ళకి ఏమిటంటే, మా స్కూల్ కాలేజీ వాళ్ళు నాకు ఒక చక్కటి లెటర్ రాశారు, మాకు చాలా గర్వంగా ఉంది, మా విద్యార్థిని ఇలా వచ్చింది. ఇలాంటివన్నీ కూడా నిజంగా మరవలేనమాట, గొప్ప విషయాలు. అందుకు మేము కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాము. అయితే సెయింట్ తెరీసాస్ కాలేజీలో నేను కూడా చదివాను కనుక నాకు కూడా చాలా గర్వంగా ఉంది. మీకు జూనియర్లంగా మేము అక్కడ పెరిగాము. చాలా సంతోషం మేడం. అయితే మీరు ఏలూరులో ఎంతవరకు కాలేజీ వరకు మీరు అక్కడ చదివారు? ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత హైదరాబాద్. మీరు ఇందాక ఫోక్ మ్యూజిక్ గురించి ఒక మాట అన్నారు. ఇప్పుడు క్లాసికల్ అలా పాడాం కదా, తిరిగి చుట్టాకు తెచ్చిస్తే పొవ్వాకు లేదంట పొడవచ్చడక్కో పడవచ్చడక్క
అన్ని నేనేమన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా, అన్ని నేనేమన్ననా వానయ్య సొమ్మేమన్న తిన్ననా. మీరు ఈ జానపదం మెచ్చుకోవడానికి కానీ శ్రోతలు, ఇది కూడా మా నాన్నగారి కారణం. అది సంగీతం అన్ని విభాగాల్లోనూ మీరు ప్రావీణ్యం సంపాదించే వాతావరణం ఇంట్లో ఉంది. అలాగే అమ్మా నాన్న దగ్గర నుంచి మీరు అదే మర్చుకున్నారు. ఇంట్లో కూడా అండి ఒక అటక మీదంతా పుస్తకాలు, ఒక మీదంతా కూడా సంగీత వాద్యాలు. నాన్నగారు అన్ని వాయిస్తారు, మృదంగం వాయించేవారు, కంజరా వాయించేవారు, ఇంకా ఒకటి కాదు మోర్సింగ్ అన్ని ఉండేవి మా వాద్యాలన్నీ కూడా. మరి వాద్యాలు నేను కొన్నాళ్ళు వీణ కూడా నేర్చుకున్నాను. తర్వాత మరి మ్యూజిక్ కాలేజీలో డిప్లొమా చేసేటప్పుడు వోకల్ మెయిన్ అనమాట. నాన్నగారు అప్పుడు కాలేజీలో లెక్చరర్ గా ఉండేవారు అప్పుడు నేను చదువుతున్నప్పుడు కూడాను. సరే అమ్మగారు ఇంటి దగ్గర నుంచి అన్ని చెప్పడం. ఈ ఫోక్ ఈ టింజ్ రావడానికి కానీ, ఫోక్ మీరు బాగా పాడగలుగుతున్నారు, లేకపోతే నాకు ఇప్పుడు బయట కూడా మీరు కార్యక్రమాలు ఇస్తూ బయట కూడా చాలా చేస్తున్నాను. రేడియోలో కూడా ఫోక్ ఫార్మాట్స్ సాంగ్స్ మాత్రం కాకుండా వివిధమైనటువంటి బుర్ర కథలు, తప్పెటగుళ్ళు, లేకపోతే చెక్క భజనలు, ఇలాంటి వాటి మీద కూడా చాలా కార్యక్రమాలు చేశాను. జానపద సంగీతంలో జానపదం ప్రక్రియల్లో ఉన్నటువంటి అందాలన్నీ చెప్తూ చాలా కార్యక్రమాలు హైదరాబాద్ రేడియోలో చేయడం జరిగింది. దీనికి కూడా నాన్నగారు కారణం. ఎందుకంటే సంగీతం శాస్త్రీయం కాకుండా బుర్రకథలు చెప్పేవారు నాన్నగారు. బుర్రకథలు చెప్పేవారు, హరికథలు చెప్పేవారు. అందువల్ల ఆ బుర్రకథల్లో నాకు ట్రైనింగ్ ఇచ్చి, నాకు నిండా 6 ఏళ్లు 7 ఏళ్లు కూడా లేనప్పుడు ప్రదర్శన ఇవ్వడం జరిగింది బుర్రకథ. నేనే అంత చిన్నప్పుడు ప్రధాన కథకురాలుగా. ఇప్పుడు 3 ఉంటారు బుర్రకథలో, వంతలు 2 ఉంటారు, మధ్యన ప్రధాన గాయకురాలి నేనమాట పాడేదాన్ని. ఆ రోజుల్లో కథలు చెప్పారు అలాగా. అప్పుడు మొట్టమొదటి చెప్పింది అరుణా సఫాలి, ఆ స్వాతంత్ర ఉద్యమంలో అలాంటివి, పల్నాటి చరిత్ర ఇలాంటివన్నీ చెప్పించేవారు. అయితే కరెంట్ లేదండి మా ఇంట్లో అప్పటికి. నాన్నగారు ఏం చేసేవారు, మనకి వరండాలో ఇంటికి ఉన్నటువంటి స్తంభాన్ని ఒక మైక్ గా అనుకోమనేవారు. ఎందుకంటే మనకి బుర్రకథలో వెనక్కి ముందుకు రావడాలు, వంతలు ముందరికి వెళ్ళినప్పుడు కథకురాలు వెనక్కి కథకురాలు, ఈ మూమెంట్స్ అన్ని ట్రైన్ చేయడం, ఇంట్లో రిహార్స్ చేయించడం కోసము ఈ స్తంభం ఈ మైక్ అనుకోమ్మా, ఈ మైక్ దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు వెనక్కి రావాలి ఎప్పుడు, అలాగనమాట. రాత్రింబవళ్ళు ఇదే సాధన. అంటే ఆ చిందు కూడా వేసేవాళ్ళు. ఆ చిందు వేయడము, అందెలు ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. అందెలు తంబురాతో ఒక చేత్తో, మరి అందెలు ఒక చేత్తో వేయాలి, చిందు వేయాలి, అన్ని ఇంకా చిన్నప్పటి నుంచి ట్రైన్ చాలా బాగా కట్టుకోవాలి, అన్ని చేయాలి. ఆ వేషధారణ తమాషా ఏమిటంటే, ఈ అనుభవం నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా సెలెక్ట్ అయ్యేటప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న వాళ్ళు వేయడం, నేను చెప్పడం, ఈ వివరాలన్నీ చూసి చాలా అంతకుముందు ఎవరు చెప్పలేకపోయారు, ఈ అమ్మాయి చాలా బాగా చెప్పిందని అనుకున్నారట వాళ్ళు. సెలెక్ట్ అవ్వడం జరిగింది యూపీఎస్సీలో. ఏ సంవత్సరం? 1975లో పెక్స్ గా సెలెక్ట్ అయ్యాను. అంటే అసలు ఆకాశవాణిలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? మీరు యూపీఎస్సీకి వెళ్ళాలి అనే ఆలోచన? యూపీఎస్సీ 75 అనుకోండి. నేను మొట్టమొదటి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయ్యాను. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఆల్ ఇండియా పరీక్ష. ముందుగానే ముందరే డైరెక్ట్ రిక్రూట్మెంట్. అది ఎలాగా? రేడియోలో విన్నారా? 1966. అది నేను బీఈడి చదువుతున్న రోజులు. హైదరాబాద్ లో ఉస్మానియా బీఈడి కాలేజీలో చదువుతున్నప్పుడు నాన్నగారు మిగతా విద్వాంసులు వాళ్ళు వీళ్ళు అనుకునేవారు, ఇది రేడియోలో ఏదో పోస్ట్ వచ్చింది ఇలాగ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్, నాగరాజు గారు అమ్మాయి అప్లై చేయొచ్చు కదా అని వాళ్ళు అనుకున్నారట. నాన్నగారు అప్లికేషన్ ఫామ్ తెచ్చారు, వాళ్ళ కలిగి తోటి అప్లై చేశాను. పరీక్షలు రాయడము, సెలెక్ట్ అవడం జరిగింది. 1967లో 66 ప్రాంతంలో సెంట్రల్ స్కూల్లో చేస్తున్నప్పుడు అక్కడ వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా ఆ స్కూల్ అంతకుముందు మిలిటరీ స్కూలు, మేజర్ గారు రామానుజం గారు వాళ్ళందరూ, ఎందుకమ్మా వెళ్ళిపోతావు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇంకా అది చెప్తాను, మ్యూజిక్ చెప్తావు కదా, మ్యాథ్స్ మాత్రం కాదు, చాలా బలవంతం చేశారు వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అది మరి ఏం అదృష్టం అనమాట, కావాలి అనుకునే వాళ్ళే ఉండేవారు నాకు. సరే 67లో ఇక్కడ హైదరాబాద్ లోనే పోస్టింగ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. హైదరాబాద్ లో జాయిన్ అయిన తర్వాత 67, 68 అప్పుడు కూడా మీరు ఒక్కళ్ళే మహిళనా? నాకు అవును అనుకుంటా, తెలిసినంత వరకు నాకంటే ముందర డ్యూటీ ఆఫీసర్లు లేడీస్ ఎవరు లేరు. కరెక్టే. నేను చేరిన తర్వాత రమణి అని ఒక అమ్మాయి చేరింది అప్పట్లో, నేను చేరాక. అదే అనమాట ఫస్ట్ మహిళనే చెప్పుకోవచ్చు. అప్పుడైతే మరి డైరెక్టర్స్ వాళ్ళు కూడా సిన్సియారిటీ అనండి, సీరియస్ డ్యూటీలని కూడా షిఫ్ట్ డ్యూటీలు ఉండేవి. ఆ షిఫ్ట్ డ్యూటీల్లో ఒక అనుభవం నాకు జ్ఞాపకం అవుతుంది. చెప్పండి. మనకి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చినప్పుడు మీడియా చాలా ముఖ్యము. ఆకాశవాణి ఒక్కటే ఉంది అప్పట్లో, మిగతా మీడియా అంతగా లేదు కదా, మరి ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఇప్పుడు 1969 ప్రాంతంలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, అంటే చాలా లా అండ్ ఆర్డర్ చాలా ఇదైపోయి చాలా ఒక టెన్షన్ అలా ఉన్నప్పుడు నైట్ డ్యూటీలకు వెళ్లాల్సి వచ్చింది. నేను 69లో
నైట్ డ్యూటీకి వెళ్లాల్సి వచ్చేస్తే అప్పుడు షిఫ్ట్లు కదా, మరి రేడియో ప్రకారం 10:30 వరకు ఉండాలి నైట్. ఈవినింగ్ షిఫ్ట్ అనేటప్పటికి నాతో కూడా ఇంకొక ఎవరో ఉండాలి, వాళ్ళు రాలేదు. నాన్నగారు అన్నారు, అమ్మ డ్యూటీ ఈస్ గాడ్. వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ అదేమిటండి ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లని నిండా 20 ఏళ్ళు ఊళ్ళో తీసుకెళ్తున్నారు డ్యూటీకి, అది ఇదంటే, లేదండి డ్యూటీ ఈస్ గాడ్ అండి, భగవంతుడుతో సమానం డ్యూటీ అంటే, కర్తవ్యం అంటే అలాగే చేయాలి. సరే వచ్చారు నాన్నగారు. వచ్చేసిన తర్వాత ఇలా ఫోన్ చేసి దారిలో ఇంకంతా ఇక ఎలాంటి అనుభవం అంటే గాజు పెంకులు, స్టోన్ పెల్టింగ్లు, అవి మధ్యలో ఆగిపోయి ఫోన్ చేయడం స్టేషన్ డైరెక్టర్ గారికి. ఎవరో షట్టర్స్ వేసొస్తుంటే గబాల్ నా షాప్ లోపలికి దూరేసాం నాన్నగారు నేను. అక్కడి నుంచి ఫోన్ చేస్తే, సగం వచ్చారు కదమ్మా వచ్చేసేయండి అన్నారు ఆయన. బాలసుందరం గారు డైరెక్టర్ గారు అప్పుడు అన్నారండి. అనేటప్పటికి నాన్నగారికి తమిళం తెలుసు, వారు తమిళం మాట్లాడుకున్నారు. అమ్మ రమ్మంటున్నారు డైరెక్టర్ గారు. సరే రమ్మంటున్నారంటే పద, వద్దు అంటే పద, అంతే. అంత కనిపించి నాకేం తెలియదు. పక్కనే ఉన్నారు. సరే అలా నడుస్తూ వెళ్తూ బషీర్బాగ్ ప్రాంతానికి వచ్చేటప్పటికి పక్కన ఏదో ఫైరింగ్ జరగడం, ఇంకొంచెం ముందరికి వెళ్తే ఒకటి ఏదో స్మెల్ రావడం, ఏంటన్నట్టు తర్వాత చెప్తా పదా అని అంటూ ఉండేవారు. కానీ డెడ్ బాడీస్ లారీలు, ఒక పక్కన ఫైరింగ్, కింద నడుస్తే గాజు పెంకులు, పక్కకు చూస్తే రాళ్లు, భయంకరమైనటువంటి వాతావరణంలో డ్యూటీకి వచ్చానండి. సాయంకాలం వచ్చిన తర్వాత ఫోన్ చేసి డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది, బాలసుందరం గారికి ఇలా వచ్చామండి అంటే, వెరీ గుడ్ అని. కాసేపు అలా 8:30 తర్వాత పోలీస్ కంట్రోల్ నుంచి ఫోను, 9 నుంచి కర్ఫ్యూ విధిస్తున్నాము అనౌన్స్ చేయాలి. అలాంటి పరిస్థితి అప్పుడు నేను డ్యూటీకి వచ్చాను అనమాట. పరిస్థితుల్లో డ్యూటీలు చేశారు. అలాగే కర్ఫ్యూ విధించడం, అనౌన్స్మెంట్ అంతా డైరెక్టర్ గారికి చెప్పడం. ఆయన వచ్చారు తర్వాత చెప్పి ఒకటే మాట అన్నారు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డ్యూటీ ఆఫీసర్. నాగరాజ గారు, యూ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ డాటర్. నాన్నగారు మీతోనే కూర్చున్నారు. నాన్నగారు పక్కనే కూర్చున్నారు. పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన ఎలా వెళ్తారు పెట్టి కూర్చున్నారు అని చెప్పి నాన్నగారు చేతులు పట్టుకుని చెప్పారు. ఆ సీన్ నా కళ్ళ ముందర ఉందన్నమాట. అలాగా అని చెప్పిన తర్వాత చెప్పారు, చూడండి ఇప్పుడు కర్ఫ్యూ టైం అయిపోయింది, ఇంకా ఎవరు లేరు, అమ్మాయి ఒక్కతే డ్యూటీలో ఉంది, మీరు ఇంటికి వెళ్తే వెళ్ళండి, కానీ నేను ఆఫీస్ కారు ఇవ్వలేను. లేకపోతే ఈ నైట్ ఇక్కడే పడుకుంటారా, ఓకే స్టూడియోలో పడుకోండి. అది పరిస్థితి అలాంటి చోట్ల. అలాగే ఇంకొక చోట నేను విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మార్కాపురం రేడియో స్టేషన్ ప్రారంభించవలసినటువంటి బాధ్యత నా మీద పడింది. అప్పుడు కూడా ఇలాగే ఏదో ఒక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదో వచ్చింది, హైదరాబాద్ లో ఏదో జరిగిందన్నారు. చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన వస్తారా ఈ కార్యక్రమానికి, అదొక టెన్షన్. మరి ఢిల్లీ వాళ్ళకి, మిగతా సీనియర్ అధికారులకు ఏం చెప్పాలి, సాయంకాలం అయిపోయింది, తెల్లారితే ఇనాగ్రేషన్, ఒకటే టెన్షన్ అండి. అర్ధరాత్రి వరకు అటు తిరిగి వాళ్ళకి ఫోన్లు చేసి, ఎనీహౌ మనం ఏం జరిగినా సరే మనం వెళ్ళిపోవాలి. ఫస్ట్ నేను ఉండకూడదు, నేను ఉండను విజయవాడ. అక్కడి నుంచి వెళుతూ మా అమ్మాయికి అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అండి. ఆ పాపని పక్కింట్లో వదిలిపెట్టి, నాకేమన్నా జరిగితే ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ వల్ల సపోజ్ నేను బ్రతకలేనేమో, తెలియదు మనకి, నేను డ్యూటీకి పోతున్నాను అని చెప్పేసి మనం చేయాలి కదా అని చెప్పి, అంటేనండి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో చెప్పి పాపని మా వాళ్ళకి చెప్పండి అని చెప్పి అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళానండి. అందరూ ముక్కు మీద నీళ్ళు వేసుకున్నారు, ఏమిటి ఈవిడ ఎలా చేస్తుంది. అలాగే గుజరాత్ లో కూడా అది అలాంటి అనుభవమే. అప్పుడు గుజరాత్ లో కూడా మీరు ఆకాశవాణి, గుజరాత్ లో 1984 చెన్నై నుంచి గుజరాత్ వెళ్లాల్సి వచ్చింది. చెన్నై మీరు హైదరాబాద్ లో జాయిన్ అయ్యారన్నారు. తర్వాత వరుసనే ఏ స్టేషన్ అలా చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ 68, తర్వాత 69 చెన్నై వేశారు. చెన్నైలో డ్యూటీ ఆఫీసర్ గా ఉండి, అక్కడ కూడా డ్యూటీ ఆఫీసర్ గా కూడా అండి, అదేదో చిన్న ఉద్యోగం అని అనుకోకూడదు మనం. దాంట్లో కూడా మన పార్టిసిపేషన్, మన సొంతంగా మనకున్నటువంటి అర్హతలను బట్టి డ్యూటీలు బాగా చేయలేకపోవడం అనేది ఉంటుంది అక్కడ. కొన్ని ఇప్పుడు కీర్తనలు ఏమన్నా బ్రాడ్కాస్ట్ అయితే ఏదైనా కంపోజర్ నేమ్ తప్పు చెప్తూ ఉంటే నాకు తెలిసినవి నేను చెప్పి ఇలాంటివి చేయడము. పెద్దవాళ్ళు వస్తే అసలు అక్కడ చెన్నైలో చాలా సర్వీస్ నాకు చెన్నైలోనే జరిగింది, మద్రాస్ కేంద్రంలోనే జరిగింది. అనుభవం అంతా చాలా అక్కడే నేర్చుకున్నాను నేను, రకరకాల విధులు. అప్పుడు డ్యూటీ ఆఫీసర్ గా చేస్తూ ఉండగా అప్పుడే పెద్ద వాళ్ళతో పరిచయాలు, అందరూ మ్యూజిక్ ఆర్టిస్టులు, వాళ్ళు వీళ్ళు అందరూ జరిగాయి. తర్వాత ఇంకా 75 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలక్షన్ అయింది. ఆ సెలక్షన్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికి మా అత్తగారు, మా వాళ్ళు వ్యక్తిగతంగా నేను చెన్నైలో ఉండవలసిన పరిస్థితి కనుక ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఒక 2 సంవత్సరాలు 75 చేశాను. మళ్ళీ చెన్నై వెళ్ళిపోవడం జరిగింది. అంటే మధ్యలో మీ వివాహం జరిగింది, అత్తగారు అన్నారు కదా. అవునవును, వివాహ విషయాలు కూడా మాతో చెప్పండి. 1972లో జరిగిందండి. అదే నేను మొదటి చెప్పినట్టుగా మా వారు, మా అత్తగారు వాళ్ళందరూ కూడా చాలా సహకరించేవారు. భాస్కర్ గారు, మా అత్తగారు వాళ్ళందరూ కూడా చాలా. వారేం చేసేవారు అప్పుడు? వారు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేవారు అప్పుడు. అందువల్లనే ఏమిటంటే నాకు ఎన్నిసార్లు వాళ్ళు ప్రమోషన్ ఇచ్చి బయటకు పంపించినా మళ్ళీ చెన్నై వెళ్ళడం, చెన్నై అనుభవం ఎక్కువగా ఉండడం అనేది జరిగిందనమాట. సరే అక్కడ మళ్ళీ చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా చాలా కార్యక్రమాలు చేయడం, ఒక తెలుగు సెక్షన్ మాత్రం కాకుండా రాను ఏమయ్యేదంటే అక్కడ ఒక సంగీతం తెలిసిన వ్యక్తిగా
అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలదు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది మెడ్రాస్ లో. తమిళులు కానివ్వండి, తెలుగు వాళ్ళు కానివ్వండి, మలయాళీ వాళ్ళు కానివ్వండి, కన్నడం వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా కానీ ఏ డైరెక్టర్ గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా దుర్గా భాస్కర్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకము, ఒక ధైర్యము అవన్నీ ఉండేవి వాళ్ళకి. అది ఐ మస్ట్ థ్యాంక్ ఎవ్రీబడి, థ్యాంక్ గాడ్ ఆల్సో. అలాగా రకరకాల విధులు నిర్వహించడం జరిగింది. అంటే మీ యొక్క కమిట్మెంట్, మీ యొక్క డెడికేషన్ వలన వాళ్ళందరికీ అంత నమ్మకం ఏర్పడింది. మీరు మొట్టమొదట నాన్నగారి పాఠాల్లో వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అని నేర్చుకున్నారు. కాబట్టి దానికి అంకితం అయిపోయింది. ఇక వేరే ఆలోచన లేదు. డ్యూటీ అంటే డ్యూటీ. అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేయడానికి మీరు మొదటి తొలి అడుగులే అలా వేశారు గనక ఇక దాని నుంచి పక్కకు తొలగలేదు. చాలా సంతోషం. అందుకే మనకి ఒక మాట ఉంది కదా మేడం, బాలుడు నడవవలసిన త్రోవను నడిపించు, పెద్దయిన తర్వాత విడిచిపెట్టాడు అన్న మాట మీ జీవితంలో నెరవేర్చారు. అది సొలొమోన్, మహా జ్ఞాని అయిన సొలొమోన్ రాసిన పలుకులు. మరి ఇది మీ జీవితం మా కళ్ళారనిపిస్తుంది. మొట్టమొదట అటువంటి పరిస్థితుల్లో మీరు డ్యూటీకి నాన్నగారు వెంట వెళ్ళడం అనేది అసలు ఖచ్చితంగా అదే పద్ధతి జీవితం అంతా మీ బ్లడ్ లోకి వెళ్ళిపోయింది. అదే అనమాట. చెన్నైలో ఉండేటప్పుడు రకరకాలండి. చెన్నైలో ఏమిటంటే ఒక తెలుగు కార్యక్రమాలు మాత్రమే కాదు, తెలుగు వాళ్ళం కనుక అక్కడ నేను తమిళం నేర్చుకోవడము, తమిళ్లో కూడా ఒక శ్రద్ధ చూపించడం అవన్నీ జరిగాయి. చాలా మ్యూజిక్ సెక్షన్లు, మ్యూజిక్ కాంపిటీషన్లు, మ్యూజిక్ ఆడిషన్లు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ సెక్షన్, సంగీత ఉత్సవాలు. ఇక ఒకటి కాదు, మెడ్రాస్ లో ఏమేమి సంగీత కార్యక్రమాలు, సంగీతంలో సెక్షన్లు ఉన్నాయో అన్ని దుర్గా భాస్కర్ గారు చూసినవి. అలా అయిపోయింది అనమాట. చాలా ఉండే. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే పెద్ద ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు మ్యూజిక్ మనం అక్కడ చెన్నైలో చేయడం అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డికే పట్టమ్మాళ్ గారు, మన్నార్గుడి ఈశ్వరన్ గారు, మరి మ్యాండలిన్ శ్రీనివాస్, ఎంఎస్ గోపాలకృష్ణన్ గారు, మరి ఇంకా వీణ విద్వాంసులు రాధా జయలక్ష్మి గారు, సోలమంగళం సిస్టర్ గారు, మహారాజపురం సంతానం గారు, ఇలా చెప్తూ పోతే అసలు అందరూ క్రీమ్ ఆఫ్ మ్యూజిక్ వాళ్ళతో నాకు చాలా పరిచయాలు, వాళ్ళతోటి వర్క్ చేయడం అనేది ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయండి. అసలు మనకి ఈ పరిచయ కార్యక్రమం చాలదు, అన్ని అనుభవాలు ఉన్నాయన్నమాట. చాలా చక్కటి అనుభవాలు. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడము, వాళ్ళకి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ఇవ్వడానికి వాళ్ళని సంతృప్తిగా పంపించడము, వాళ్ళు వేసే ప్రశ్నలు అనండి, కంప్లైంట్స్ అన్నట్టుగానే సమర్థవంతంగా ఆకాశవాణి పేరు నిలబెట్టడం. అయితే మీరు మీ అనుభవాలన్నింటితో తర్వాత తరం వారు తెలుసుకునేలాగా ఖచ్చితంగా ఒక పుస్తకం రాయాలి. మీరు మొదలు పెట్టే ఉంటారు అనుకుంటున్నారు. చాలా సంతోషం మీ సజెషన్ కి. మొదలు పెట్టాను, చూద్దాం భగవంతుడి దయ ఎలా ఉందో. ఇంకా అలాగా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా, తర్వాత మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా నాకు ప్రమోషన్ వచ్చి గుజరాత్ పంపించారు నన్ను. అప్పుడు వెళ్ళారు గుజరాత్? అప్పుడు అనమాట. 1985లో. 85కు ముందర ఇంకోటి చెప్పాలి, విశాఖపట్నంలో పనిచేశాను. మెడ్రాస్ నుంచి ఇక్కడ, హైదరాబాద్ నుంచి మెడ్రాస్, మళ్ళీ అటు ఇటు మారుతూ మళ్ళీ అక్కడి నుంచి విశాఖపట్నం వేసి అక్కడ కూడా చూడండి, నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా పోస్టింగ్లు, నేను చేసినటువంటి డ్యూటీలు అన్ని కూడా ఎక్కడో 1-2 తప్పించి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత నుంచి కూడా ఎప్పుడూ ఆ స్టేషన్ కి అధికారిగానే ఉండిపోయాను. అదే ఉంటో తెలియదు. విశాఖపట్నంలో స్టేషన్ డైరెక్టర్ గారు లేరు, నేను అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్, నేనే ప్రోగ్రామ్ హెడ్. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ అనండి, విశాఖపట్నం అనండి, లేకపోతే విజయవాడ, ఈ తెలుగు స్టేషన్లన్నింటిలో కూడా చాలా ఒక అంతకు ముందు ఉన్నటువంటి పాత ఫార్మెట్లు అలాంటివి పరిచయాలనండి, ప్రసంగాలనండి, అలాంటివి కాకుండా కొత్తగా మొదలుపెట్టి ఇలా ఉండాలి అని చెప్పి, సరిగమలనే ఒక సీరియస్, లేకపోతే న్యాయ సలహాలు, లా చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. అండ్ మెడ్రాస్ లో ఉండగా ఈ కార్యక్రమాలకి చాలా పేరు వచ్చింది నాకు. లాకు సంబంధించి సలహాలు, సమస్యలు, సలహాలు అని చెప్పి ఇక్కడ చేశాను. హైదరాబాద్ లో కూడా ఇలాగ కార్యక్రమాలకు సంబంధించిన వర్క్ అసలు చాలా చేశాను, చెప్పడానికి టైం చాలదు నేను అన్నట్టు. అలాగే మెడ్రాస్ లో కూడా జరిగింది. విశాఖపట్నం అయిన తర్వాత మళ్ళీ మెడ్రాస్ నుంచి గుజరాత్ వేశారండి. గుజరాత్ వేస్తే ఇంకప్పటికి తమాషా ఏమిటంటే, నేను ముందర చెప్పినట్టుగా మా అత్తగారింటి వారు, మా వారు అందరూ వాళ్ళు కూడా ఓకే పర్వాలేదు వెళ్ళొచ్చును, వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు నాకు. అసలు నా మనసులో ఉత్పన్నం అయ్యేది కాదు. అంటే ఫ్యామిలీ ఉండడం వల్ల భర్త, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఆలోచన వస్తే వాళ్ళు కూడా, ఆయన లాంగ్ లీవ్ పెట్టేసి మా వారు నాతో పాటు వచ్చారు. మా అత్తగారు నాతో పాటు వచ్చారండి. ఇదంతా అసాధారణమైనటువంటి అదృష్టం. అలా వచ్చి అక్కడ చేయడం జరిగింది. నేను రిపోర్టింగ్ చేసిన తర్వాత అక్కడ. మీకు గుజరాతీ కూడా వచ్చా భాష?
కొంచెం సారు చే కేంచో కొన్ని కొన్ని మరి ఆకాశవాణి అంటే అంత భాషతోనే కదండి, మీరు అక్కడికి వెళ్లి మరి ఏం చేశారంటే? అక్కడ అంటే ఇప్పుడు నాకు కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ లో వచ్చింది. అక్కడ బిజినెస్ తర్వాత మార్కెటింగ్ చేయడము, డబ్బులు సంపాదించడం అది ప్రధానంగా ఉంది. ఈ రాజ్కోట్, బరోడా. అయితే నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత ఢిల్లీలో వాళ్ళు అనుకున్నారట, ఈ దుర్గా భాస్కర్ గారు రిప్రజెంటేషన్ వస్తుంది అనుకున్నాం, జాయినింగ్ రిపోర్ట్ వచ్చింది అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను మొట్టమొదటి లేడీ అక్కడ కూడా అన్నమాట. ఏదో ఒక 5-6 నెలలు మీనాక్షి జోషి అని ఒక గుజరాతీ ఆవిడ స్టాప్ గ్యాప్ లో రావడం తప్పించి ఎవరు లేరు. అసలు సౌత్ ఇండియన్స్ రజనీకాంత్ రావు గారు కొన్నాళ్ళు చేశారు అంతే. లేడీస్ తీసుకుంటే మరి నేనే అక్కడ. సరే, అక్కడ 1.5 సంవత్సరాలు అలా చేశాను. అక్కడ కూడా నాకు మంచి పేరు, మంచి సమర్థవంతంగా చేశారనే పేరు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చెన్నై. అంటే మొత్తం మీద మీరు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మెడ్రాస్ స్టేషన్ ని మాత్రం పలకరిస్తూనే ఉన్నారు. అక్కడ అన్ని పొజిషన్స్ లోనూ మెడ్రాస్ లో చేశాను నేను అనమాట. అక్కడ అనుభవాలు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా అయిన తర్వాత ఇంకా కొంచెం బాధ్యతలు ఎక్కువ. ఇంకా అక్కడ ఒక ఎలక్షన్లు అవి జరిగేటప్పుడు మేడం జయలలిత గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే కరుణానిధి గారు ఉన్నప్పుడు కానీ, ఎలక్షన్లు అవి జరిగేటప్పుడు సెల్వం గారని ఒక స్టేషన్ డైరెక్టర్ గారు ఉండేవారండి. అసలు విశాఖపట్నం నుంచి చెన్నైకి నాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, అమ్మా నీకు చెన్నైకి ట్రాన్స్ఫర్ వచ్చింది, నువ్వు గాయత్రిని తీసుకుని వచ్చేసేయి. మా అమ్మాయి పేరు గాయత్రి, చంటి పిల్ల, అది ఎప్పుడు 2 ఏళ్లు ఉన్నాయో లేవు అనమాట. వచ్చేసేయి నువ్వు అంటే, సార్ నాకు ఇంకా ఆర్డర్స్ రాలేదండి. నేను చెప్తున్నాను కదా ఆర్డర్స్ వస్తున్నాయి, ఆల్రెడీ పోస్ట్ చేసేసారు, నువ్వు వచ్చేసేయి అంటే ఏమిటి అంతగా ఒక స్టేషన్ డైరెక్టర్ నన్ను ఎందుకు ఇన్వైట్ చేయాలి? నేను నా మాతృభాష తెలుగు, వారేమో తమిళులు, వెళ్లే స్టేషన్ తమిళ స్టేషన్. అంటే ఇలాంటివి అందరు డైరెక్టర్లు చూపించారు నా పట్ల, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పెక్స్ గా ఉన్నప్పుడు. అదే అనమాట అదృష్టం. అందుకోసం చెప్తున్నాను ఈ మాట. అంటే మీ యొక్క క్యాపబిలిటీస్, మీ ఎఫిషియన్సీ వాళ్ళకి తెలుసు కనుక. అలాగే చాలా మంది డైరెక్టర్లు మీరు గబుక్కుని మళ్ళీ వెళ్ళను అని ఏమన్నా రిప్రజెంట్ చేస్తారేమోనని భయం వేసి వచ్చేయమంటాం అక్కడికి. మెడ్రాస్ లో నాకు ఇంట్రెస్ట్ ఉందని అఫ్ కోర్స్ తెలుసు అనుకోండి. వాళ్ళు కూడా సెల్వం గారు అలా చేశారు. తిరువెంగడం గారు అని ఒక డైరెక్టర్ గారు ఉన్నప్పుడు వారు కూడా అలాగే. నేను ఏం చేసేదని, ఎప్పుడు కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ కదా నాకు ఎక్కువ కదా, ఆ కార్యక్రమాలు నేనేం చేసేదాన్ని, తమిళ కార్యక్రమాలు కూడా మనం ఇలా చెయ్యొచ్చు అని చెప్పి, సంగీత సంచిక కార్యక్రమాలు సబ్జెక్టులు ఇలా చేయొచ్చు, ఇలా బాలమల్లి గారిని పిలవచ్చు, లేకపోతే పద్మా సుబ్రహ్మణ్యం గారు డాన్స్ పిలవచ్చు, సుబ్రహ్మణ్యం గారిని ఫోక్ వైపు పిలవచ్చు, ఇలాగ రకరకాల మ్యూజిక్ అని ఏదో సజెషన్స్ ఇస్తూ పంపిస్తే ఆయన ఏం చేసేవారు, ఇంకా కూడా చాలా రోజుల వరకు ఆ ఫైల్ కాగితం నా దగ్గర పెట్టుకున్నాను జెరాక్స్ తీసి, మిసెస్ దుర్గా భాస్కర్ విల్ ప్రొడ్యూస్ దిస్ ప్రోగ్రామ్. అది తమిళం మ్యూజిక్ సంచిక, నేనేమో తెలుగు మనిషిని. నిజంగా అదే అంత నమ్మకం చూడండి. ప్రొడ్యూస్ చేశానండి. బాలమురళి గారు, పద్మా సుబ్రహ్మణ్యం గారు, ఇంకో సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళందరితోటి చాలా పేరు వచ్చింది ఆ కార్యక్రమానికి కూడా. వెరీ ఇలా అనమాట. సో మీకు అప్పుడు మేము లేవు కనుక ఇప్పుడు మా అభినందనలన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాం. అలాగే కందస్వామి గారు రైటర్. ఆయన తురైవనని కలం పేరుతో రాసేవారు. ఆయన రాసిన ఒక డ్రామా నేను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ట్రాన్స్లేషన్ కూడా చాలా చేశాను నేను, హిందీ నుంచి తెలుగు, తమిళం నుంచి తెలుగు. అప్పటికే చేస్తారు, ఏమండి నేను ఇది తెలుగులోకి అనువదించి చేయాలనుంది మనకు ప్రసారం. తమిళం వచ్చా నీకు అన్నారు ఆయన. సరే ఏదో కొంచెం అంటే, అయితే నువ్వు రోజు కొంచెం చేసి నాకు చూపించు, వినిపించు, నచ్చితే బాగా చేసావు అనుకుంటూనే, లేకపోతే చెయ్యనివ్వను అన్నారండి. రోజు ఛాలెంజ్ అనమాట. ఇంకా లంచ్ టైంలో వెళ్ళి 2 పేజీలు రాసి కూర్చుంటారు. లంచ్ టైంలో ఇలా చేతులు కట్టుకుని తల దగ్గర నిలబడి ఉండేదండి డైరెక్టర్ గారు. అప్పటికి నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఇంకా ఆ టైంలో. చేస్తే పిఏ గారు వాళ్ళు మేడం వచ్చారండి, దుర్గా భాస్కర్ గారు వచ్చారండి అని చెప్తే వస్తలేంగా అనేవారు ఆయన. ఎంత మంచి మనిషి ఆయన చెప్పలేను అనమాట. చాలా మంచి మనిషి ఆయన అనమాట. లోపలికి పిలిచారు. సరే కూర్చున్నాను, వైపు చేతులు కట్టుకున్నాను. పడి అన్నారు, చదువు అన్నారు. చదివానండి. అలా అయిపోయిన తర్వాత పర్వాలేదు చాలా బాగా రాసావన్నారు. ఇలా రోజుకి కాస్త వినిపించడం అండి. ఆయన చాలా బిజీగా ఉంటారు కదా, ఒక 5 నిమిషాలు నాలుగు పక్కల అనేవారు. అంటే రేపు చూద్దాం, వెళ్ళి కూర్చుని. ఇలా ఒక 4-5 రోజులు అయ్యేటప్పటికండి ఒక చోట ఒక సెంటెన్స్ నేను చదివి వినిపిస్తే ఆయన లేచి నుంచున్నారు కుర్చీలోంచి. నేర్చుకుని నేను ఏ భావంతో అయితే ఏ మాట రాశాను అలాగే ఖచ్చితంగా నువ్వు ఆ తెలుగు వాడావు, వెరీ గుడ్ అని చెప్పేశారండి. తర్వాత అది రాసేయడం అయింది, ప్రొడ్యూస్ చేయడం అయింది, బ్రాడ్కాస్ట్ అయిపోయింది. సార్ విన్నారా? విన్నాను, చాలా బాగుంది, అయితే ఇంకొక పని చేయాల్సింది నువ్వు అన్నారు. అయ్యో ఏంది బాబా, ఏం లోపం చేశానా దేవుడా అనుకుంటూ భయపడుతూ అడిగితే, నన్ను ఆయన ఆ నాటకంలో ఆ హీరోయిన్ పాత్ర మీరు వేసుంటే బాగుండేది కదా అన్నారు. అప్పటికే మీరు గ్రేడెడ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకంటే మీరు ఆకాశవాణిలో ప్రముఖ నటి కూడాను, రేడియో నటి అనొచ్చు. మీరు ఆడిషన్ అయ్యి అవడంతోనే చాలా బెస్ట్ క్యారెక్టర్స్ చేశారు. అవునండి, చాలా అంటే పెద్ద హీరోయిన్, అసలు మీరు రేడియో హీరోయిన్ అనుకోవచ్చు. తర్వాత ఏ గ్రేడ్ కూడా వచ్చింది. తర్వాత టాప్ గ్రేడ్ కి నేను రికార్డ్ చేసి పంపించాలి, కానీ ఎందుకు పంపించలేదు అనే దానికి కూడా ఒక కారణం ఉంది. నేను స్టేషన్ డైరెక్టర్ గా ఉంటూ
తలమునకలయ్యే పని చేయడం తప్పించి, ప్రజాసేవ చేయడం, మీడియా సేవ చేయడం, గవర్నమెంట్ సేవ చేయడం, ఇదే తప్పించి నాకు నేనుగా నా కోసం అంటూ ఎప్పుడు నా అంతట నేను చేసుకోలేదు. ఇప్పుడైనా చేయండి మేడం. నా అంతట నేను ఖచ్చితంగా ఈ మాట దైవ సాక్షిగా చెప్పగలను. అలాగే ఏదో ఒక ప్రోద్బలమో ఎవరో ఒకరు చేయడం తప్పించి అలా చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచ రంగస్థల దినోత్సవం కూడా గనక మార్చి 27వ తేదీ ఈ రోజే మీతో మనం మాట్లాడుతూ ఉన్నాము. సో నటిగా కూడా మీ అనుభవాలను మాతో చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నా. రేడియో డ్రామా అంటే అది ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినది. అందులో మీరు మొట్టమొదట ఆడిషన్ అవ్వడము, ఆ తర్వాత దాదాపు అన్ని స్టేషన్లలో నుండి మీరు నాటకాల ప్రొడ్యూస్ చేసి ఉంటారు, అలాగే మీరు పార్టిసిపేట్ చేసి ఉంటారు. మనకి స్టాఫ్ మెంబర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్టికులర్ గా పలానా క్యారెక్టర్ వీరు చేయాలనుకునే పరిస్థితులు, లేదా ఎవరైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి మనకి. మనంతట మనం సాధారణంగా చేయడం జరగదు. నా అదృష్టవశాత్తు కొన్ని అవకాశాలు అలా నాకు వచ్చాయనుకోండి. అయితే లైవ్ నాటకం చేసిన అనుభవం ఉంది నాకు చెన్నైలో. మొట్టమొదటి రోజు లేదండి, రికార్డింగ్ ఫెసిలిటీ మనకి యాక్చువల్ గా ఆకాశవాణిలో 1950 తర్వాత రికార్డింగ్ ఫెసిలిటీ వచ్చింది. ఏమండి, నేను ఇప్పుడు 70లో మనకి రికార్డింగ్ ఫెసిలిటీ ఉన్నప్పటికి కూడా అసలు ఇందాక మర్చిపోయాను, అసలు ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడం అనే కెపాసిటీ మనకి స్వతహాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మొదలు పెట్టి నువ్వు చెయ్యగలవు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తనలో పెట్టుకుని నన్ను అలాగా లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించిన వారు పురాణ పండ దీక్షితులు గారు, ఉషశ్రీ గారు. ఆయన ఉషశ్రీగా తెలుసు అందరికి. 1967లో నేను డ్యూటీ ఆఫీసర్ గా చేరంగానే మధ్యాహ్నం పూట కార్మికుల కార్యక్రమంలో దుర్గా రా అని చెప్పేసి ఆ లైవ్ స్టూడియో తెచ్చి లోపలికి, ఇదేంటి లైవ్ స్టూడియోకి తీసుకెళ్లిపోయారు. ఆయన ఏదో మాట్లాడేవారు, నన్ను మాట్లాడించేవారు, సమర్థవంతంగా మాట్లాడేవారు. అదే కంపేరింగ్ అంటాం. అలా సమర్థవంతంగా మాట్లాడడం, ఏదో సంభాషించేవారు, నేను కలుపుకునేదాన్ని, అందరూ మెచ్చుకునేవారు. ఆ కెపాసిటీ మనకు ఉందనే సంగతి ఆయన కనిపెట్టినట్టున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, కొన్నాళ్లలో ఏవైనా రామాయణ భాగవతాలు, ఏదో పురాణాలు అలాంటివి పుస్తకాలు అనేసి, నువ్వు పాడడం వచ్చుగా, ఓ పద్యం పాడు అనేసి వారు ఉన్నట్టుండి ఆ లైవ్ ప్రోగ్రామ్ లో మనం అనేటప్పుడు మనం ఎలా పాడగలము? జాబల్లి ధ్వని గర్జనంబుగా సురల్ సారంగయూధంబుగా. ఇది నాన్నగారు అఠాణా రాగంలో నేర్పించారు నాకు. ఈ పద్యం పాడి నేను సత్యభామ యుద్ధం చేయడంలో ఉన్నటువంటి ఆ వర్ణన అనమాట అది. ఇంకా మర్నాడండి రవీంద్ర భారతి మేనేజర్ అట ఎవరో ఫోన్ చేశారు, పత్రికలో రాశారట, ఈవిడేమో దుర్గారాణి అట ఎవరో పాడారట అనుంటే ఆహా అనుకుని, దానిలో ఏదో గొప్పతనం ఉందని కూడా నాకు రియలైజ్ చేసేదాన్ని కాదు. అందరూ ఇదేంటిది ఇలా రియాక్షనే లేదు అనుకునేవారు నన్ను. అప్పుడు అంటే మొట్టమొదటి మీ పేరు దుర్గారాణి భాస్కర్ గా మారింది అనమాట. సో లైవ్ ప్రోగ్రాములు నాకు కెపాసిటీ నేర్పించిన వారు ఉషశ్రీ గారు. తర్వాత ఇంకా మహిళా మండలి అనండి, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అనండి, ఎన్నో అవకాశాలు వచ్చాయి. అన్నిట్లోనూ నేను యాంకరింగ్ అని అంటారు చూడండి, ఇప్పుడు ఆ సమన్వయకర్తగా ఉండడం అనేది చాలా చాలా చేయడం జరిగింది. మేడం, ఇప్పుడు మీరు ఒక గృహిణి, ఒక పరిపాలనా దక్షతలో ఉన్న బాధ్యతలు కలిగిన అధికారి. అవే కాకుండా ఈ పనులన్నీ మీరు చేయడానికి మీకు సమయం ఎలా సరిపోయేది? ఎందుకంటే ఇంట్లో బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. తప్పకుండా అటు అత్తగారు వీళ్ళంతా సహకరించినా కూడా తల్లిగా మీ బాధ్యతలు ఉన్నాయి, ఇల్లాలుగా మీ బాధ్యతలు. అదేనండి, నేను ఇవన్నీ చేస్తూ ఇంత విజయాలను మీరు ఎలా సొంతం చేసుకోగలిగారు? అదే మరి నేను చెప్తున్నట్టుగా తల్లిదండ్రుల ఆశీర్వాదము, అందరూ నాకు సాయంగా ఉండడం, నన్ను సపోర్ట్ చేయడం, చెల్లెలు, తమ్ముడు, అత్తగారు, మరి భర్త, తర్వాత పిల్లలండి, మా అబ్బాయి అమ్మాయి కూడా చాలా చాలా నన్ను. అమ్మాయి పేరు గాయత్రి, అబ్బాయి పేరు మారుతి. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, జాయిన్ చేస్తున్నాడు. పాప కూడా అమెరికాలో చదువుకుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఎంతో సహకరించేవారు. అమ్మకి చాలా టాలెంట్ ఉంది, మనము ఇవన్నీ అమ్మ నువ్వు అది చేయి ఇది చేయని ఇప్పటికీ కూడా మా మారుతి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అమ్మ నాన్న నుంచి మీరు వారసత్వంగా స్వీకరించిన ఈ కళలన్నీ వాళ్ళకి కూడా వచ్చినాయా? వాళ్ళకంటేనండి వాళ్ళకి టాలెంట్ కానీ ఇప్పుడు మనకి తెలిసినట్టుగా ప్రపంచం అంతా మారిపోయింది. ఇలాంటి ఒక క్షేత్రంలో మనం ఉండగలమా లేదా అని చెప్పుకుని చదువులు ఉద్యోగాలు ఎక్కువగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు అనమాట. అలా జరిగింది. సో మా పిల్లలకు కూడా నా విజయంలో భాగం తప్పకుండా అందరికీ చెప్పాలి. అంటే మనకి సాధారణంగా ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ అంటారు, కానీ ఒక స్త్రీ విజయానికి అందరూ ఉన్నారు. అవును, అందరూ ఉన్నారు. నా పుట్టుక నుంచి ఇప్పటి వరకు కూడా నాకు సంబంధించిన వారు అందరూ ఉన్నారు అనమాట. మేడం, మీరు ఆయా స్టేషన్లలో అధికారిగా మీరు బాధ్యతల్ని చాలా
సమర్థవంతంగా నిర్వహించారు కదా. స్త్రీలకు ఇవన్నీ ఎందుకు, వాళ్ళు ఏమి చేయలేరు, అది ఇదే అనే ఆ రోజుల్లోనే మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు. వాటిని గురించి చెప్పండి ఒకసారి. అంటే ఒక స్టేషన్ డైరెక్టర్ గా అప్పట్లో ఆకాశవాణి ఒకటే ఉంది. అవును, వేరే మీడియా లేదు అసలు. అవును, కేవలం న్యూస్ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అంటే రేడియో మాత్రమే. రేడియోలో చిన్న తప్పైనా వెంటనే రియాక్ట్ అయ్యే ప్రజలు కూడా ఉన్నారు. ప్రతి దానికి రేడియోనే చూస్తూ ఉండేవాళ్ళు. అవునండి. ఇప్పుడు ఇందాక మిగతా వాళ్ళని గురించి చెప్పినట్టుగా ఆకాశవాణిలో చెన్నై కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ సహ ఉద్యోగులు లేదా అధికారులు అందరూ కూడా నాకు సహకరించారు, నన్ను ఉత్సాహపరిచారు, ఇవిడ చేయగలదు అనేటువంటి ఒక భావాన్ని నాలో కలిగించారు. సో ఈ సందర్భంగా నా సహ ఉద్యోగులకు కూడా నేను చాలా రుణపడి ఉన్నాననే చెప్పాలి. లేకపోతే నేను ఇంత జయప్రదంగా రావడానికి వీలుండదు కదా. అందరూ కలిసి చేస్తేనే, ఒక డైరెక్టర్ మాత్రం కాదు, అది అందరూ చెయ్యాలి. అంటే అన్ని రకాల వాళ్ళు చెయ్యాలి. మనం గేటు దగ్గర నిలబడే ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి మన డీజీ వరకు కూడా దుర్గా భాస్కర్ గారంటే ఇలా చేస్తారు అని ఒక నమ్మకం ఉంటే తప్ప, జయప్రదంగా మీరు చేశారు అని మీరందరూ అంటుంటే మీరందరూ కారణం అని నాకు అనిపిస్తున్నది. దక్షత అందరికీ ఉండొచ్చు, కానీ మరి అందరూ సహకరించడం అనేది నాకు చాలా పెద్ద అదృష్టం. అందరినీ ఒకే మాటలో తీసుకుని వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు. అది ఏమిటంటే మాటతోనే, మీరు అన్నట్టు మాటతోనే చేసేదాన్ని. కానీ చేతలంటే చెప్పడం ఏంటంటే, చేతలు ఇన్ ద సెన్స్ నేనేం మీన్ చేస్తున్నానంటే, వాళ్ళకి కార్యక్రమాలు చేయించడము, వాళ్ళు తప్పులు చేస్తే మాటలతోనే చెప్పడం, కానీ వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక మెమోలు ఇవ్వడం అనే పని నేను ఎప్పుడు చేయలేదు. అది నేను చెప్పుకోవలసిన మాట అన్నమాట. ఎందుకంటే ఒక రాతలో ఒక మనిషికి ఒకటి కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అని నేను నమ్మేదాన్ని. అమ్మా మీరు తప్పు చేశారు, ఇలా కాదమ్మా ఇలా చేయండి అంటే మీలో మార్పు వస్తుంది. నువ్వు తప్పు చేశావు అని మనం 4 అక్షరాలు పెడితే బాధపడతారు. బాధపడిన తర్వాత ఆ వ్యక్తి చేత మనం చేయించడం కష్టం. అది నా స్వభావం కాదు అసలు. అలా మెలిగేదాన్ని నేను. మరి అది కూడా కొంతవరకు సాయపడి ఉండొచ్చు నాకు. అందువల్ల ఏమిటంటే అందరికీ నేను నిజంగానే థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు ఎలక్షన్లు జరిపే టైంలో కానీ, లేకపోతే రిక్రూట్మెంట్లు జరిపే టైంలో కానీ, ఒక స్టేట్ కు మొత్తానికి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేయవలసినటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు చెన్నై కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ, గుజరాత్ కానీ, ఒక రాష్ట్రం ముఖ్య పట్టణంలో ఉండే డైరెక్టర్ కి రాష్ట్రం మొత్తం మీద కొన్ని పనులు ఉంటాయి. నేను ఇక్కడ హైదరాబాద్ లో చేసినప్పుడు మనకి 12 స్టేషన్లు, చిన్న మిగతావి దూరదర్శన కేంద్రాల్లో మెయింటెనెన్స్ సెంటర్ లో పనిచేసే కొంత కేటగిరీ వరకు రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు కూడా నేనే చేయవలసి వచ్చేది. అలాంటి ఒక అంత పెద్ద పర్యవేక్షణ అవసరమైనటువంటివి సక్సెస్ఫుల్ గా చేయడం అనేది అందరూ సహకరించబట్టే నేను చేయగలిగాను అన్నమాట. అంటే స్త్రీలు చేయలేనిది ఏదీ లేదు, ఎటువంటి పని ఇచ్చినా వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్నది మీరు ప్రూవ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా స్త్రీలకు అధికారము, పరిపాలనలో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ గురించి తరచుగా మాట్లాడే రోజుల్లో మనం ఇప్పుడు ఉన్నాము. కాబట్టి మీరు స్త్రీగా చాలా ముందు నుంచే, చాలా సంవత్సరాల క్రితమే అధికారంలోకి మీరు వచ్చారు. మీరేమైనా ఎటువంటి అసమానతలు గానీ అట్లాంటివి ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? చిన్న అసమానత అంటే ఆడ మగ అనే అసమానతలు నాకు అంత రాలేదు. కొంతమంది ఎవరైనా వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటుండొచ్చు. కానీ ఏమిటంటే మనం అన్ని కార్యక్రమాలు అంటే ఏమిటంటే, ఇప్పుడు డ్యూటీ ఆఫీసర్ గా నేను ఎంత చిన్నదాన్ని, అప్పుడు 60 ఏళ్లు కూడా లేనప్పుడు ఒక అనౌన్సర్ డ్యూటీకి ప్రొద్దున రాలేకపోతే నేనే వెళ్లి లైవ్ కార్యక్రమాలన్నీ చేసేసి ప్రోగ్రామ్ సమరీలు ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులో చదివేసి, అంటే మనసులోనే అనువాదాలు చేసుకుని చదివేశాను 67, 68లోనే. మరి అప్పటి నుంచి డైరెక్టర్ గా మరి ఇన్ని సంవత్సరాలలో నాకు ఎంత అనుభవం వచ్చి ఉండొచ్చు. కనుక ఏమిటంటే ఈవిడ సమర్థవంతురాలు, ఈవిడకి అన్ని తెలుసును, ఏ కార్యక్రమం అయినా కూడా ఎలా చెయ్యాలి అనేది ఆవిడ గైడెన్స్ మనకి ఇవ్వగలరు. అందువల్ల చెప్పడానికి అనేటువంటి ఒక నమ్మకం ఉండేదండి అందరికి. అదొక పెద్ద అదృష్టం నాకు. అంటే స్త్రీలు ఆ విధంగా తమను తాము ప్రూవ్ చేసుకోవాలి. అది అప్పుడు ఎవరు వేలెత్తి చూపరు, ఎవరు వీళ్ళు అధికారానికి పనికిరారని గాని అలాంటి మాటలు వినిపించవు. అటువంటి అవకాశమే లేకుండా మీరు నిరూపించుకున్నారు. చాలా సంతోషం. మరి ఇంకేమన్నా మధుర స్మృతులు? ఇప్పుడు కార్యక్రమాలు చేసేటప్పుడు కూడానండి, ఇప్పుడు లైవ్ కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు పాట కానీ, లేకపోతే మాట కానీ, డ్రామాలు కానీ, స్క్రిప్టులు రాయడం కానీ, వివిధమైనటువంటి మాండలికాల్లో, తర్వాత ఏకపాత్రాభినయాలు చేయడం. ఏకపాత్రాభినయాలంటే చెన్నైలో ఉన్నప్పుడు నాకు అప్పట్లో తెలిసింది ఏమిటంటే, పురాణ పాత్రలు, చారిత్రాత్మకమైన పాత్రలు, ఝాన్సీ రాణి, లేకపోతే ద్రౌపది ఇలా ఉండేవి, సీత ఇలా ఉండేవి. అలా కాదు, ఆధునికంగా ఉన్నటువంటి పాత్రలు మనం ఎందుకు తీసుకోకూడదు? ఒక నిరుద్యోగి, ఒక ఉద్యోగినైనటువంటి తల్లి, అలా మొదలు పెట్టించాను నేనే మద్రాసులో.
FM కార్యక్రమాలు మెడ్రాస్ లో మొదలు పెట్టినప్పుడు మొత్తం అప్పుడు తిరువేంగళ గారు అమ్మ ఇవన్నీ ఏ టైంకి ఏ కార్యక్రమాలలో ఒక స్కెలిటన్ వెయ్యని నాకు ఇచ్చేవారు. అవన్నీ నేనే చేశాను. ఇప్పటికీ నేను పెట్టినటువంటి తమిళంలో గాని తెలుగులో కానీ మధురం మధురం ఈ సమయం అనేటువంటి శీర్షికలు ఇంకా నడుస్తున్నాయి. ఇన్ని పనులు చేస్తూ కూడా మీరు రచనలకు కూడా చేయగలిగారు. అసలు ఆ సమయం మీకు ఎక్కడి నుంచి దొరికింది? మీరు అన్ని పత్రికల్లోనూ మీరు రకరకాలైన ఒకే ఫార్మాట్ కూడా కాకుండా అటు కథలు, కవితలు, నాటకాలు ఇన్ని రకాలుగా దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ మీరు సాహిత్య కృషి కూడా సాగించారు. దాని గురించి మాకు చాలా విచిత్రంగా ఉంటుంది గనుక ఆ అనుభవాలను కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది టైం చాలడం లేదు అని నాకు ఎప్పుడు అనిపించేది కాదు. అది ఉంటో మరి రాత్రి 24 గంటలు పనిచేస్తూనే ఉండేవాళ్ళు. పని అదే నన్ను వర్కాలిక్ అనొచ్చా లేకపోతే మరి ఇంకా అంతకంటే ఏమన్నా మరి పని రాక్షసి అనొచ్చా అనుకునేవాళ్ళేమో మన వాళ్ళందరూ కూడా కొంతమంది. అలా చేసేదాన్ని. వీడు ఇలా మీరు మాట్లాడుతూ ఉంటే నాకు నా గురించి ప్రింట్ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా ఇదిగా రాస్తూ ఉండేవారండి. నేను చేసిన కార్యక్రమాల గురించి, నా గురించి ఇంటర్వ్యూలు చేయడం. ఇప్పటికి కూడా ఈ రీసెంట్ గా కూడా ఒకటి జరిగింది అలాగా. దాంతో ఈవిడ ఈ కార్యక్రమాలు చేశారు. అసలు జానపద కార్యక్రమం ఒక 13 ఎపిసోడ్లు నేను చేసినప్పుడు ఫుల్ గా అన్ని రాశారనమాట, టైటిల్స్ దగ్గర నుంచి. అలాగా పత్రికా ముఖంగా కూడా నాకు చాలా ప్రోత్సాహం ఉండేదన్నమాట. డీడీజీగా అప్పట్లో ఉన్నటువంటి కృష్ణన్ గారు ఒక కొన్నుండ్రం అని చెప్పి ఒక డ్రామా రాశారండి. దాన్ని పహేలి అని చెప్పి హిందీలో వచ్చింది. దాన్ని చిక్కు ప్రశ్న అని చెప్పి నేను తెలుగు అనువాదం చేశాను నేను జాతీయ కార్యక్రమంగా. దాన్ని ప్రసారం చేసిన తర్వాత గిద్దలూరు రాజారావు గారు జమీన్ అనేటువంటి ఒక పత్రిక, జమీన్ రైతు అనే పత్రికలో రాశారండి విజయవాడలో ఉన్నప్పుడు. నిజంగా ఆయన ఒక స్టేషన్ డైరెక్టర్ గా మీరు పదవి బాధ్యతలు వహిస్తూ అసలు ఈ అనువాదమే కష్టం, నాటకం అనువాదం ఇంకా కష్టం, అందులో మీరు ఈ పరిపాలనా దక్షతతో పాటు ఇది చేయడం చాలా మెచ్చుకుంటూ పత్రికలో చాలా రాశారు ఆయన అనమాట. నాకు ఒక ఉత్తరం పంపిస్తూ రాశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము కూడా అభినందిస్తున్నాం మిమ్మల్ని. ఇలా ఉన్నాయన్నమాట. మేడం, ఇప్పుడు మీ పాటలన్నీ మాకు వినిపించారు. ఒక మంచి పవర్ డైలాగ్ కూడా వినిపిస్తే ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రేడియో నటిగా మీరు ఒక మంచి నాటకంలోని పాత్రను మాకు వినిపిస్తే చాలా సంతోషిస్తాం. అదే దాని ముందు 1964లో మొట్టమొదటి కథ రాశాను, అడ్డుగోడలు. ఇంకా తర్వాత నచ్చిన వ్యక్తి, ఆఫీసుకు బయలుదేరాను, మైనపు బొమ్మ, బంగారు బొమ్మ, ఇలా చాలా చాలా కథలు పత్రికల్లో, ఆంధ్రభూమి లాంటి పత్రికల్లో, తర్వాతను వేరే వేరే మరి రేడియో స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ అయ్యాయి. కవితలు రాశాను మీరు అన్నట్టు. పాటలు నేను రాసినటువంటి పాట అదృష్టవశాత్తు ఎస్ జానకి గారు పాడారు నేను చెన్నైలో ఉండగా. పాట వలపు పిలుపు పులకరింత వడలంతా, కలికి కన్న కలల కాంతి కనులంతా. మీరు పాడితేనే అది జానకి గారు పాడడం అనేది చాలా అదృష్టం. అయితే పాట వినేసారు, ఎవరు రాశారు కానీ చాలా బాగుందండి అంటే మన వాళ్ళు ఎవరో పెక్సులు మేడం గారు రాశారండి అని చెప్పి. అంటే ఏమిటి, నేనే రాశాను జానకి గారు పాడుతున్నారు అనేది నాకు తోచి ముందరకు వెళ్ళడం, మాట్లాడడం అప్పటికి కూడా లేదు. ఇంకా అప్పటికి ఎప్పుడూ లేదు నాకు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మీరు పిలిచారని సంతోషంగా నేను మన వాళ్ళందరి గురించి చెప్పడం అనే సంతోషం నా గొప్ప కాదు. ఒక్కసారి ఆ పాట మీరు పాడండి. వలపు పిలుపు పులకరింత వడలంతా, కలికి కన్న కలల కాంతి కనులంతా, మనసెప్పుడో రాసేసింది మధురమైన లేఖ, మది నిండా నీవేనని మారబోనని. ఇది నేను రాసింది. ఎవరి మది నిండా అలా అన్నమాట. అయితే ఇలాంటి పాటలు, ఇంకా జాతీయ గీతాలు అవి ఇవి చాలా రాశాను, కవితలు చాలా రాశాను. లలితలు ఏమంటే నిజంగా లలితంగానే అన్నమాట. మరి ఇంకా కవితలు గాని, కథలు కానీ, పాటలు కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే ఒక పత్రిక, తర్వాత నేటి నిజం అనే ఒక పత్రిక, ఆంధ్రభూమి, తర్వాత చాలా పత్రికలండి రకరకాలుగా పబ్లిష్ అవ్వడం కూడా జరిగింది, మన బ్రాడ్కాస్ట్ మాత్రం కాకుండా. ఈ మొత్తంలో మీరు పొందిన అవార్డులు కూడా చాలా ఉన్నాయి, సన్మానాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసి. సన్మానాలు చాలా ఉన్నాయి. ఎన్నంటే ఒక పేరు కాదండి, చాలా చాలా సంఘాలనండి, సమాజాలనండి, నాటకానికి సంబంధించి కానీ లేకపోతే వీటికి సంబంధించి కానీ. ఎప్పుడైనా మనం ఒక అధికారంలో ఉండడం, ఒక ప్రత్యేక అతిథిగా పిలవడం కాకుండా ఒక కళాకారిణిగా కూడా గుర్తిస్తూ నన్ను పిలిచేవారు. చాలా మంది సన్మానాలు చేసేవారు. చాలా చాలా అసంఖ్యాకంగా జరిగాయి నాకు సన్మానాలు. ఇక్కడ ఈ స్టేషన్ లో కానీ లేకపోతే వేరే చోట్ల కానీ చాలా జరిగాయి. అసలు సన్మానాలు అంటే వారు సన్మాన పత్రంలో ఇవ్వడం కానీ లేకపోతే అలాంటివి మాత్రం కాకుండా దాంతో పాటు నా కార్యక్రమం ఉండేది అక్కడ. ఊరికే జానపదం పాడడం అని కాదు. ఇక్కడ నారాయణ రెడ్డి గారి సముఖంలో త్యాగరాజ గాన సభలో సినిమా పాటల్లోకి జానపద గేయాలు ఎలా వెళ్ళాయి అని చెప్పి సమన్వయపరుస్తూ ఈ పాట ఆ పాట పాడి కార్యక్రమం చేశాను. ఇలాగా ఏదో నూతనంగా ఒక ప్రక్రియ
చేయడంతో సన్మానాలు చాలా ఎక్కువగా ఉండేవి. నాకు చాలా అవార్డులు అవి చెప్పుకోవాలంటే స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే 1993లో ఎప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని, డైరెక్టర్ గా మాత్రం కాకుండా. ఇది సైమల్టేనియస్ గా రెండు వెళ్ళేవి. అమ్మా నన్ను చంపకు అనేటువంటి ఒక డ్రామాని నిర్వహించడంతో దానికి ఆకాశవాణి అవార్డుల్లో బహుమతి లభించింది నాకు. అలాగే ఆ తర్వాత సంవత్సరం కూడా, అప్పుడు కూడా స్టేషన్ డైరెక్టర్ గా విజయవాడలోనే ఉన్నాను. నిషిద్ధ రవళి అని చెప్పి లలితలు నేర్చుకున్నటువంటి, మీరు ఇందాక చెప్పేటువంటి స్త్రీని ప్రోత్సాహపరచడం అనేది కొన్ని చోట్ల కనిపించడం లేదు, ముఖ్యంగా డాన్స్ లాంటి ఆర్ట్లో. సంగీతం కొంచెం పర్వాలేదు అని చెప్పి నాట్యం నేర్చుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఒక పెద్ద కళాకారిణిగా శిఖరాగ్రం వెళ్ళినటువంటి ఒక యువతిని పెళ్ళైన తర్వాత నో డాన్స్ అంటే ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క మనసు ఎలా ఉంటుంది అని ఒక చిత్రీకరణ వాద్యాల ద్వారా, సంగీతం ద్వారా చేశాను. దానికి ఒక కమెండేషన్ వచ్చింది. మేడం మీరు కూడా డాన్స్ నేర్చుకున్నారు, అవన్నీ చెప్పారు కదా? చెప్పాను, కానీ పెద్ద ప్రదర్శనలు ఇవ్వలేదు. కానీ డాన్సులకి కార్యక్రమాలకి వెనక నేపథ్యంగా పాడడం జరిగేది. అవి ఇప్పుడు నట్వంగా వేస్తూ పాడతారు చూడండి, అలాంటి పాడడం జరిగేది. నేను 1964లో బిఎస్సీ అవగానే నాకు సినిమాలో పాడడానికి ఒక అవకాశం వచ్చింది. వస్తే నాన్నగారు ఇంటి ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎవరో డైరెక్టర్లు ఎవరో కూడా తెలియదు, నాకు ఇంటికి వచ్చి అడిగారు. మా నాన్నగారిని అడిగితే, లేదండి మా అమ్మాయి చదువుకుంటుంది, ఇంకా ఉద్యోగం చేస్తుంది, సినిమాలోకి వద్దండి. లేకపోతే ఇప్పటికి అలా గొప్ప గాయని అలా చూసుకుంటూ ఉండేవాళ్ళము. నేను ఇందాక చెప్పినట్టుగా ఏకపాత్ర అభినయాలు చాలా నేను ప్రోత్సాహపరిచేదాన్ని. మీరు చెప్పారు కేవలము చారిత్రకమో లేకపోతే పురాణ స్త్రీలు మాత్రమే కాక ఆధునికంగా రకరకాలైన మహిళల గురించి అని అన్నారు. మీరు అలా రాసి అలా కొన్ని రాయడము, మీరు రాసి మీరే అలా చేయడం కూడా చాలా జరిగాయండి. ఇప్పుడు మన తెలుగు భాషలోనే వివిధమైనటువంటి మాండలికాలు ఉన్నాయి. ఆ మాండలికాల్లో మామూలుగా మాట్లాడడం వేరును, ఒక మాండలికంలో మాట్లాడగలగడం అనేది వేరు. చాలా కష్టం. నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. అందులో నేనే రాసుకున్నాను. అది ఒక్కటి మీకు మచ్చుకి. వాళ్ళ అమ్మ రైతు బజార్ బండి వచ్చేసినది కదా, నేనేదో ఈ సింహద్రిగాడితో వచ్చింది మా గోర ఏడబోయినాడో సింహద్రే. వాళ్ళ అమ్మ ఒరే ఇల్లు చూసుకోరా, కూరలు అట్టుకొచ్చేస్తానా, లాగెత్తుకొచ్చేస్తానా. వాళ్ళ అమ్మో ఏడు జనం. అవును కదా, ఆ రాజుల అమ్మగారు చెప్పినారు కదా జనం మా సవగొత్తాయంట. ఏటి అప్పరమ్మా నింపదిగా నడుతున్నావు, ఏటో లెగ్గెత్తుకెళ్ళు అంటూ చెప్పిపోయాడు మాగాయన. ఏటి ఓ రైతు ఆయన, ఏటో ఏం కొనాలి, ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇంట్లో, రేవు నాయన అయిపోయినాయా, రొయ్యలు కావాలి కదా, ఒక అరీసులు ఇచ్చుకో. అదే లేవో అరకిలో అరీసన్నా, అరకిలోనో ఒకటే లేదు. మళ్ళీనో ఏటి టమోటాలా మొన్న ఇచ్చినావు కదా అన్ని కులిపోనాయి. ఒక ఈసుడు అదేలే కిలో బెండకాయలు ఇచ్చుకో. బెండకాయలు దొండకాయలు కాదు, మొన్న ఇచ్చిన దొండకాయలు అని పండిపోనాయా. మరేటి తెలదనుకున్నావు ఏంటి, నాకు ఇచ్చేద్దామనే చూస్తున్నావా, ముళ్ళు ఎట్టుకున్నదే సరిగ్గా దుయ్యి మరే. ఏంటే ఇంకానా, ఇంకేటి నీ కాడ ఇంకేటి ఉన్నదేటే, నాకేం వద్దు గాని తీసుకో, చిల్లరి ఇచ్చి లెక్కెత్తాలా. ఒరే ఇప్పుడు ఏడపోయినాడో, కొంపకాడి ఏటైపోతానదో. ఒరే సింహద్రే, ఓలమో విశాఖపట్నం నుంచి అప్పల నరసం వచ్చేసింది వాళ్ళ రేడియో స్టేషన్ కి. మేడం నన్ను కూడా ఇన్స్పైర్ చేసేసారు. విశాఖపట్నం తూర్పు భాష మాట్లాడతాన్ని మీరు తెలంగాణలో. ఇగో జర సప్పుడు చేయకుండ్రి, కూర్చోండి. సప్పుడు కాకుండా కూర్చున్నారు అనుకోండ్రి, జర నవ్విపిస్తా. ఇది మా ఊర్లో ముచ్చట అన్నట్టు. మా ఊర్లో పోరగాండ్ల ముచ్చట. బర్ల పంతులు వచ్చిండు ఒక స్కూల్లో, తరగతికి వచ్చిండు, పాఠం చెప్పనీకి సురువు చేసిండు. జర్రైనాక నార్కాలికి లేచిండు, సక్కంగా ముందకొచ్చిండు. ఓ పోరగాని తాన నిలబడిండు. ఏందిరా, ఏందది, ఏం చేస్తున్నావు, ఏందది నోట్లా, ఏం తింటున్నావు, నీ చెప్పేటిదేమన్నా సహజవుతున్నదా లేదా, ఏందిరా, ఏంది నములుతున్నావు దున్నపోతు లెక్క, ఏంది నమ్మల పట్టినవే చెప్పురా అంట అడిగిండు పంతులు. గా పోరగాడు నమ్మలతనే ఉన్నాడు. అది జీడి తింటున్నాడు. గది మీకు ఎక్కేనా, దాని మీద బెల్లముంటది, గింజలుంటాయి, జాగిరి ఉండలే, బెల్లముండలే, జర మంచిగా పాకుబట్టాలన్నట్టు. పాకుబట్టి దాని మీద గింజలద్దాలే, జాగుంటది. మా జమానాల కానికొకటి ఇచ్చేటోళ్ళు. ఏంది కాని అంటే ఏందా, బాలేగున్నవయ్యా, మళ్ళా చెప్తాలే, జర నవ్విపిస్తారన్నా నవ్విపించిన కదా,
చాలా చాలా బాగుంది. మమ్మల్ని ఎక్కడెక్కడికో అన్ని ప్రాంతాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్. చాలా చాలా. కాబట్టి మీరు నటనా కౌశలానికి అలాగే మీ రచనా కౌశలానికి మేము జోహార్లు చెల్లిస్తూ, ఇక బుర్రకథల్లో మనం తంబురా అందలు వాయించడము, అటు ఇటు కదలడము, అది మాత్రం కాకుండా నవరసాలు మీ గొంతులో తెప్పించవలసినది ఉంటుంది. కథ మనం చెప్పేటప్పుడు పల్నాటి చరిత్రం, ఆ ఉద్రేకం, ఆ వీరం, ధైర్యం అవి రావాలి. ఇంకేదన్నా మనం చెప్పేటప్పుడు కరుణరసం చూపించాలి. ఇవి మాత్రం కాకుండా మనకేమిటంటే తాళ జ్ఞానం, శృతి జ్ఞానం చాలా చాలా కావాలి. ఎందుకంటే అది మీ రక్తంలోనే ఉంది చిన్నప్పటి నుంచి. తందాన తందాన తాన తందాన తందాన తందా అయ్యో తందాను దేవందనా, ఇలాగా రసము, లయ, శృతి ఇవన్నీ ఉండాలండి బుర్రకథకి. మీరు ఒక కవిత మాకు వినిపించి ఇక మనము జానపద గేయంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం మేడం. పదవి బాధ్యతలు నిర్వహించడంలో కానీ నా మిగతా నాకున్నటువంటి వివిధ కళారూపాల్లో ఉన్నటువంటి శక్తి అనండి అన్ని కూడా మనము ఈ స్థాయికి రాగలగడానికి కారణం మా పిల్లలు కూడా ఇందాకే చెప్పాను నేను. అయితే ఏమయ్యేదంటే ఉద్యోగరీత్యా బదిలీలైనప్పుడు మాత్రం చాలా చాలా దుఃఖం అనుభవించవలసి వచ్చేది ఒక్కోసారి. అంటే పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని ఇంట్లో వదిలేసి మనం రావడము, లేకపోతే ఏ ట్రాన్స్ఫర్ అయినప్పుడు స్థిమిత పడే వరకు కొన్నాళ్లు మనం ఒక్కళ్ళమే వెళ్లి బాధ్యతలు ఛార్జ్ తీసుకోవడం రావడం. అలాంటప్పుడు నాకు చాలా బాధేసేది పిల్లల్ని. అంటే ఉన్నప్పుడు కూడా ఒక ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మనం అటెన్షన్ ఎక్కువ పే చేయలేకపోతున్నాను బాధ ఎప్పుడు ఉండేదండి నాకు. ఆ బాధ ఎప్పుడు ఉండేది, నిమిషం నన్ను సతాయిస్తూ ఉండేది. ఆ బాధ యొక్క ఫలితంలో ఒక కవిత రాశాను. చూడాలని ఉంది, చిట్టిని చూడాలని ఉంది, చెప్పాలని ఉంది, విప్పి చెప్పాలని ఉంది, విప్పి చెప్పాలని ఉంది, గుప్పెడు రూకల కోసం కడివెడు కన్నీళ్లు, పదోన్నతి పట్టాల మీద బదిలీ రైలెక్కింది తను. ఇలా సాగుతుంది ఆ కవిత. అమ్మ ఆవేదన, అది పేగు, కన్న పేగు యొక్క ఆవేదన మీ కన్నీళ్లలో, మీ గుండెలో ధ్వనించింది మేడం. అందరి కళ్ళు తడిపారు. ఇప్పుడు ఈ ఉద్వేగం మాత్రం కాకుండా మామూలుగా కండి చాలా పత్రికలు పాపం నా కవితలు ఇవి చేశాయండి. హాస్యంగా కూడా కొన్ని రాసేదాన్ని. హాస్యంగా ఉన్నాయి చదివిస్తా. హాస్యం అంటే పన్నులు అదనం అని చెప్పి ఒకటి రాశానమాట. దానిలో ఏమిటంటే, అమ్మా నాకు ఉద్యోగం లేదు, పిల్లకి పెళ్ళయింది, మొగుడు వదిలేసిండు, నాకు జర ఉద్యోగం ఇప్పిస్తావా అంటే. ఇలాంటి అంటే ఏమిటి, తా దూర సందు లేదు మెడకో డోర్లనంటే ఏం చేస్తారంటే, మనకి చాలినంత ఆర్థిక స్తోమత లేకపోయినప్పుడు ఇలాంటివి తొందరగా పెళ్లిళ్ళు చేసేటాలు, పిల్లలు కనడాలు అలా చేసేవాళ్ళు బోళ్ళంత మంది ఉంటారనమాట. వాళ్ళకి ఏమిటి, నిరుద్యోగం అనేటువంటి ఒక పన్నుకి, ట్యాక్స్కి ఇవన్నీ అదనపు పన్నులా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ఎండ్ చేశాను అదనమాట. అంటే సమాజంలో ఉన్న సమస్యల పట్ల మీరు కేవలం సంగీతం, సాహిత్యం వాటిలో మాత్రమే మమేకమైపోయి మిమ్మల్ని మీరు మర్చిపోవడమే కాకుండా చుట్టూ ఉన్న సమస్యలకు కూడా మీరు స్పందించారు. అదొకటి. అలాగే పిల్లలు బడికి ఎందుకు వెళ్ళాలి, ఆలు కాకాలు చదవాలన్నా, ఏదో ఆటలు ఆడుకోవాలన్నా, రాళ్ల మూట మొయ్యొద్దన్నా, నాకు చెప్పొద్దన్నా అని పిల్లవాడు చదువుకోవాలి. చైల్డ్ లేబర్ చాలా రాశానమ్మా నేను. ఇలాగా మేడం మీరు రాసిన ఓ కవిత పబ్లిష్ అవ్వగా అది పిల్లల చదువుల మీద రాసింది, నాకు గుర్తొస్తోంది. అదొక్కసారి నేను చెప్తాను. కడుపే నిండని పాపడు చదువేమి చదవగలడు, బడిలోనే బువ్వ నీకు బడిని నీవు మానకుంటే, బడిలోనే బువ్వ నీకు బడిని నీవు మానకుంటే, మన కోసమే బడి లోపల మధ్యాహ్నపు భోజనం, చదువుకునే పిల్లలకై మన ప్రభుత్వ పథకం, ఎంచక్క బడిలోనే బువ్వ మీకు, రండి తమ్ముళ్ళు రండి చిట్టి తల్లులు, రండి తమ్ముళ్ళు రండి చిట్టి తల్లులు. ఇలాగా మీరు కవితలను కూడా ఒక తాళంతో, ఒక లయతో మీరు రాయడం అనేది చాలా చాలా బాగుంది. అంటే సంగీతం మీద మీకు ఉన్న ఆప్యాయత మాత్రమే కాదు, మీకున్న కమాండ్ను కూడా ఇలాంటి కవితలన్నీ చూపిస్తూ ఉంటాయండి. అసలు థ్యాంక్స్ టు యూ. ఇంతసేపు మీ జీవిత విశేషాలను మాతో చెప్పుకుంటూ మమ్మల్ని కూడా మీతో వెనకకి అలా జీవితంలో ఒకసారి రివైండ్ చేసి తీసుకుని వెళ్లారు. మళ్ళా ఒకసారి ఆ జ్ఞాపకాలన్నీ మాతో పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఓ జానపద గేయంతో మరో కార్యక్రమాన్ని ముగిస్తే బాగుంటుందేమో. మీ గొంతులో ఓ పాట. గాలి వాసిన వేమయ్యా
ఓ జంగమయ్య దాలే వాసినవేమయ్యా రైక కొట్టినవేమయ్యా ఓ జంగమయ్య రైక కొట్టినవేమయ్యా ఓ జంగమయ్య దాలే వాసినవేమయ్యా జాలవై జలతారువై జాలవై జలతారువై జాజి పూల పోతవై ఏటికి చంద్రంక నిలుపు అందమైన ఈ పునడుమా సందమామను నిల్పవయ్య ఏటికి చంద్రంక నిలుపు అందమైన ఈ పునడుమా సందమామను నిల్పవయ్య జాలే ఓసిన మయ్య. అంటే మన జానపదులు జాకెట్ ఎలా కుట్టాలి అన్న ఆ డిజైన్ అంతా చెబుతోందండి. చెబుతుంది. అంటే ఈ రోజు మనం ఏదో ఫ్యాషన్ టెక్నాలజీ అది ఇది అని అంటున్నాము, కానీ ఇవన్నీ ఏనాడో మన పల్లెల్లోని మన మహిళలు అవన్నీ చేసే ఉంచారు, చేయించుకున్నారు. వాళ్ళ ఆలోచనల నుండి వచ్చిన అన్నమాట ఇవన్నీ. చాలా గొప్ప పాట మాకు వినిపించారు మేడం. మీ గొంతులో కూడా ఆ పల్లె యువతి మాకు వినిపిస్తోంది. చాలా సంతోషం. మీరు సమయాన్ని మీ సంగీత మెట్లుగా కూడా చేసుకుని మీరు ఈ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేస్తూ ఇన్ని కళల్ని మీరు మాస్టర్ చేశారు. అందుకు మిమ్మల్ని మేము అభినందిస్తూ, మీరు ఇంత సమయాన్ని మా కోసం తీసుకుని మా మధ్యకు వచ్చి మీ అనుభవాలన్నీ మాకు తెలియచేసినందుకు, ఇన్ని పాటల్ని మాకు వినిపించి, ఇన్ని రకాలైన మీ సంపూర్ణమైన వ్యక్తిత్వం ఇంకా మేము చూడలేదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల ఇంకా మిగిలిన విషయాలు ఎప్పుడైనా మీరు అవకాశం ఇస్తే మిగిలిన కూడా మేము మాట్లాడుకున్నాము. చాలా ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆకాశవాణికి, మీకు, నాకు ఈ స్థితికి రావడానికి సహకరించిన నా తల్లిదండ్రులు మొదలు ఈ రోజు మీ వరకు కూడా అందరికీ కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నమస్కారం. ప్రముఖ గాయని, రచయిత్రి, రేడియో నటి, ఆకాశవాణి పూర్వ సంచాలకులు శ్రీమతి దుర్గా భాస్కర్ గారితో శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి గారి ఇష్టాగోష్ఠి విన్నారు. ఈ వారం అతిథి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.